వెల్కమ్ లావెన్స్ అండ్ లాబ్స్. ఈరోజు మిర్చి బజ్జీ కాదండి, స్టఫ్డ్ మిర్చి చేసుకుందామా. కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు, ఉల్లిపాయలు, శనగపప్పు అంటే సాయిపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు. అవి నీళ్ళల్లో ఉప్పేసి బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక పొడుగ్గా ఉంటే నచ్చే పని అయితే పొడుగ్గా పచ్చిమిరపకాయలు అలాగే ఉంచుకోండి, లేదు అంటే కట్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, మిక్సీ కప్పులో వేసుకొని అందులో 200 గ్రామ్స్ పుట్నాల పప్పు అంటే సాయిపప్పు, 15 ఎండుమిర్చి, 2 స్పూన్స్ కొబ్బరి, కొంచెం సాల్ట్, ఎండుమిరపకాయలు అవన్నీ మిక్సీలో వేసి పొడిగా రన్ చేసుకోవాలి. పొడిగా రన్ చేసుకున్నాక కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. మిక్సీలో ముందే ఆనియన్స్ వేస్తే మెత్తగా రాదండి. పొడి మెత్తగా వచ్చాక కారం టేస్ట్ చూసుకోండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎండుమిరపకాయలు వేసుకోండి. బజ్జీ మిరపకాయలు అలా సగం కట్ చేసుకొని 4 చీల్చుకుంటే స్టఫ్ లోపలికి వెళ్తుంది. చీల్చుకోకపోయినా పర్లేదు, కట్ చేస్తున్నాం కాబట్టి స్టఫ్ లోపల పెట్టుకోవచ్చు. అలా ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేసుకుంటూ మిక్సీలో రన్ చేసుకోవాలండి. ఒకేసారి వేసేసరికి మెత్తగా మెదగాలి. కొంచెం వేసుకొని కొంచెం ముద్దగా రావాలి ఉల్లిపాయల పేస్ట్. ఇవి బాగా వేగాలండి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇలా వేగాలి. అన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఛానల్లో చాలా రకాల వంటలు ఉంటాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్నంలోకి చాలా బాగుంటుందండి స్టఫ్డ్, టేస్టీ అండి. ఇవన్నీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. అలా కలర్ చేంజ్ అయిపోగానే చూసేయాలి. ఆయిల్ వేస్ట్ కాకపోతే ఆయిల్లో టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇందులోనే పొడి వేసుకోవాలి. అది ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదండి, ఆ పొడి వేసుకోవాలి. ఆ పొడి వేసుకొని వేస్తూ ఉండాలి. సిమ్లోనే ఉంచాలండి. మిరపకాయలు కొంచెం హైలో ఉండి వేగించి దగ్గర ఉంటే పర్లేదు, పొడి మాత్రం దగ్గరే ఉండి వేగించుకోవాలి. ఎందుకంటే మాడిపోతుందండి. అది కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ వేపుతూ ఉండాలి. స్టవ్ దగ్గరే ఉండాలి. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ ఉప్పు కారాలు కొంచెం మీకు తగ్గట్టు చూసుకోండి. కొంచెం మేము స్పైసీ ఎక్కువ తింటాము, అందుకని గుంటూరు మిర్చి చేశాను. అలా ఆయిల్ వేసి వేపుతూ ఉండాలి. పుట్నాల పప్పు కాబట్టి, అంటే సాయిపప్పు కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తూ ఉంటుంది. ఒకవేళ తగ్గితే మళ్ళీ మధ్యలో వేసుకోండి. అలా గట్టిగా వచ్చినప్పుడు అలా కట్ చేసుకుంటూ తుంచుకుంటూ అలా పొడిగా రావాలి. ఇంకా వేగిస్తూనే ఉండాలి. ఆపామంటే కొంచెం అడుగంటినట్టు ఉంటుంది. కొంచెం పొడి అయిపోయాక మన స్టవ్ సిమ్లో ఉంచుకొని ఉంటాం కదండి, అంత మాడదు. 1 నిమిషం లీవ్ చేసినా పర్లేదు. కానీ ఎక్కువసేపు లీవ్ చేసామంటే మాత్రం సాయిపప్పు, అది పుట్నాల పప్పు కాబట్టి అడుగంటేస్తుంది. పొడిగా కావాలి. పిల్లలకు కావాలనుకుంటే నెయ్యి వేసేసి ఫ్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే రోస్ట్గా వస్తుంది. ఆయిల్ దానికి తగ్గట్టు కొంచెం వేసుకుంటూ ఉంటే కొంచెం మెత్తగా ఉంటుంది. క్లారిటీగా చూపించాలని కొంచెం ఎక్కువసేపు చూపిస్తున్నాను. అది కొంచెం వేగడం కూడా ఎక్కువేనండి. మీకు ఇలా ఫాస్ట్గా తొందరగా కావాలి అని అనుకుంటే వీడియో అంత ఫాస్ట్గా లేకుండా క్విక్గా
అయిపోయేది చూపిస్తాను క్విక్ ప్రాసెస్. అలా పొడి పొడిగా అయిపోవాలండి, బాగా ఆయిల్ పైకి వచ్చేస్తున్నట్టు ఉంటుంది. అది మళ్ళీ స్టఫ్ చేసుకొని కొంచెం వేగించామనుకోండి టేస్టీగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చిలో స్టఫ్ చేశాక కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ వేగించుకోవాలి. సిమ్లోనే ఉంది చూడండి మంట, అందుకే చూపిస్తున్నాను సిమ్లో ఉంది అని. సిమ్లో ఉంటుంది కాబట్టి చాలాసేపు పడుతుంది. అదే హైలో చేసుకునేవనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అలా కొంచెం హీట్ చేసుకున్నాం అనుకుంటే, అలా స్టఫ్ పెట్టేసి హీట్ చేసుకున్నామంటే రసంలోకి సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు బజ్జీలే తింటారు కదండి, బజ్జీలాగా ఇవి ఒకసారి తిని చూసి టేస్ట్ ఎలా ఉందుతాయి ప్లీజ్ చెప్పండి, కామెంట్ చేయండి. నాకు ఫస్ట్ టైం అండి కొత్తిమీర పచ్చడి అలాంటివి వైరల్ అయ్యాయి, కానీ ఫస్ట్ టైం నాకు కామెంట్ వచ్చింది. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, సిస్టర్ మీ కుకింగ్ వీడియోస్ అన్నీ సూపర్గా ఉన్నాయి అని. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. నేమ్ కామెంట్ చేస్తానని మర్చిపోయాను, నేను సౌమ్య అనుకుంటా అండి. థ్యాంక్ యూ సిస్టర్. అలా కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఎంకరేజింగ్గా ఉంటుందండి. అలా రెడీ అయిపోయాక బౌల్లోకి తీసి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండి. ఎమ్మీ స్టఫ్డ్ మిర్చి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్ అండి. అలా స్టఫ్డ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.